వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాళ మనం ఒక బేతాళ కథని చెప్పుకుందాం. కథ పేరు నవ్విన దొంగ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పట్లాగే మౌనంగా శ్మశానానికి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఏ స్నేహితుడి కొరకైనా ఇలా శ్రమ పడుతున్న పక్షంలో స్నేహితుల్ని గుడ్డిగా నమ్మకు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆప్తమిత్రులే ద్రోహులవుతారు. స్నేహభావంతో చెడిపోయిన తారానాథుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ఒక కుగ్రామంలో తారానాథుడు, సోమానాథుడు అని ఇద్దరు ఆప్తమిత్రులు ఉండేవారు. వాళ్ళు ధనార్జన చేయదలిచి తమ గ్రామం విడిచిపెట్టి దూరదేశాలకు వెళ్లి వర్తకం చేసి మంచి లాభాలు గడించారు. ఆ లాభాలను ఇద్దరూ సమానంగా పంచుకుని తమ తమ ఇళ్లల్లో స్థిరపడ్డారు. తారానాథుడు తన డబ్బుని పొదుపుగా వాడుకుంటూ ఏ లోటు లేకుండా సుఖంగా జీవనం చేస్తూ వచ్చాడు. కానీ సోమనాథుడు హెచ్చుకాలం రాజధాని నగరంలోనే గడుపుతూ తాగుతూ జూదం అలవాటు చేసుకుని త్వరలోనే తనకున్నదంతా తగలేసి కట్టుగుడ్డలతో మిగిలాడు. ఒకరోజు సాయంత్రం తన ఇంటికి వచ్చిన సోమనాథుని చూసేసరికి తారానాథుడికి కళ్ళ నీళ్ల పర్యంతమైంది. సోమనాథుడు వాడిన ముఖంతో జుట్టు రేగి కట్టిన బట్టలు మట్టు కొట్టుకుపోయి దరిద్ర దేవతలాగా ఉన్నాడు. ఏమిటి సోమనాథ, ఇలాంటి దుస్థితి నీకెలా వచ్చింది అంటూ తారానాథుడు అతనికి కొత్త బట్టలు ఇచ్చి చక్కగా భోజనం పెట్టి ఆ రాత్రి అతను సుఖంగా నిద్రపోవడానికి సౌకర్యం కలిగించాడు. అయితే సోమనాథుడికి ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తన మిత్రుడు చూపించిన ఆదరానికి అతడు సంతోషించకపోగా ఈర్ష్యపడ్డాడు. తనతో సమానంగా డబ్బు పంచుకున్న తారానాథుడు మహారాజులా జీవించడం ఏమిటి, తన తిండికి బట్టకి కూడా లేనివాళ్లా కావడం ఏమిటి? పచ్చి దాగుబోతుగా తయారైన సోమనాథుడికి సంగతి తలుచుకున్న కొద్దీ తారానాథుడి పైన పట్టరాని ద్వేషం కలిగింది. ఒక రాత్రి వేళ అతను తన మంచం మించి లేచి మూలనున్న కర్ర తీసుకుని నిద్రపోతున్న తారానాథుని సృహ తప్పిపోయేటట్లుగా కసి కొద్దీ కొట్టి అప్పటికప్పుడే రాజధానికి బయలుదేరి వెళ్లిపోయాడు. మర్నాడు అతను రాజుగారి న్యాయసభకు వెళ్లి, మహారాజా, మా గ్రామంలో తారానాథుడని నా బాల్యమిత్రుడు ఒకడున్నాడు. నేను దేశాంతరాలకు వెళ్లి వర్తకం చేసి ధనం సంపాదించుకుని తిరిగి వచ్చేసరికి అతను నా ఇల్లు ఆక్రమించుకున్నాడు. బాల్య స్నేహితుడు కదా అని మంచిగా నా ఇల్లు ఖాళీ చేసి ఇవ్వమంటే నన్ను పట్టుకుని చావగొట్టాడు. తమను నా దుస్థితి గమనించి నాకు న్యాయం జరిగేటట్లు అనుగ్రహించాలి అన్నాడు. రాజు తన భటుల్ని గ్రామానికి పంపి తారానాథుడిని రప్పించాడు. సోమనాథుడి కింద రాత్రి కొట్టిన దెబ్బలతో సగం చచ్చి ఉన్న తారానాథుడు భటుల సహాయంతో రాజుగారికి ఎదురుగా నిలబడ్డాడు. నువ్వు ఉంటున్న ఇల్లు ఈ సోమనాథుడిట, ఆ మాట నిజమేనా అని రాజు తారానాథుడిని అడిగాడు. తారానాథుడు సోమనాథుడి కేసి చూసి సంగతి గ్రహించి, నిజమే మహారాజా, ఆ ఇల్లు సోమనాథుడిదే అన్నాడు. ఆ ఇల్లు ఖాళీ చేయమంటే నువ్వు సోమనాథుడిని కొట్టిన మాట నిజమేనా అని రాజు మళ్ళీ అడిగాడు. తన మీద ఇలాంటి ఫిర్యాదు చేసినందుకు సోమనాథుడి మనస్థితికి జాలిపడి తారానాథుడు నిజమే మహారాజా అని తల వంచుకున్నాడు. సోమనాథుడు స్నేహభావం అనేది ఎలా ఉంటుందో పూర్తిగా మరిచిపోయి ఉండడం చేత తారానాథుడు తన కొట్టిన దెబ్బలతో మతి చెడి అలాంటి జవాబులు చెబుతున్నాడు అనుకున్నాడు. రాజు తారానాథుని దోషిగా నిర్ణయించి అతనికి కారాగార శిక్ష విధించాడు. భటులు అతన్ని తీసుకువెళ్లిపోయారు. ఈ తీర్పు వినగానే విచారణ నిమిత్తం తీసుకురాబడిన దొంగ ఒకడు సభంతా మారుమోగేటట్లుగా గట్టిగా నవ్వాడు. సభ ముగియగానే రాజుగారు దొంగను తన వద్దకు పిలిచి, ఎందుకలా నవ్వావు అని అడిగాడు. దొంగ ఆయనకు తాను నవ్విన కారణం చెప్పాడు. రాజు వెంటనే సోమనాథుని వద్దకే ఒక మనిషిని పంపించి, ఇవాళ తమరు రాజుగారింటి అతిథిగా ఉంటున్నారు అని చెప్పి తన వెంట రాజభవనానికి తీసుకుపోయారు. రాజుగారు తనకి అనుకూలంగా తీర్పు ఇవ్వడమే కాకుండా తన మీద ఆదరం కూడా చూపుతున్నందుకు, తన ఎత్తు సులువుగా పారినందుకు సోమనాథుడు అమితంగా ఆనందం పొందాడు. అతనికి రాజభవనంలో ఒక మంచి గదిలో బస ఏర్పాటు చేశారు. అక్కడ అతనికి భోజనము తాగుడు సమకూర్చబడింది. అతడు సుఖంగా తిని తాగి చల్లగాలి కోసం కిటికీ తెరిచి చూసేసరికి అవతలి గదిలో సంకెళ్లు వేసిన తారానాథుడు కనిపించాడు. సోమనాథుడు అతన్ని పిలిచి, ఎలాగూ నీ జీవితం ఖైదులో వెళ్లిపోవలసిందే, నువ్వు నీ డబ్బు ఎక్కడ దాచావో చెప్పు అని అడిగాడు. తారానాథుడు అతని వంక జాలిగా చూసి, నా ఇంటి తూర్పు గదిలో నా ధనమంతా రహస్యంగా దాచాను, అది తీసుకుని ఇకనైనా దురలవాట్లు మాని సుఖంగా జీవించు అన్నాడు. మరుక్షణమే సోమనాథుడి గదిలోకి ఇద్దరు భటులు వచ్చి అతన్ని పట్టుకుని తీసుకుపోయారు. మర్నాడు సభలో రాజుగారు సోమనాథుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. తారానాథుడి శిక్ష అలాగే ఉండిపోయింది. బేతాళుడు కథ చెప్పి, రాజా, దొంగ ఎందుకు నవ్వాడు? అతను రాజుకి రహస్యంగా ఏం చెప్పి ఉంటాడు? సోమనాథుడే దోషి అని, తారానాథుడు నిర్దోషి అని తేలిపోయాక రాజు సోమనాథుడిని శిక్షించడం భావ్యంగానే ఉన్నది. కానీ తారానాథుడి శిక్ష ఎందుకు రద్దు చేయలేదు? ఈ అనుమానాలకి తెలిసి కూడా సమాధానం చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు,
చచ్చేటట్లు దెబ్బలు తిన్నట్లు కనిపిస్తున్న తారానాథుడు తాను సోమనాథుని కొట్టానంటే రాజు నమ్మి తీర్పు చెప్పినందుకు దొంగ నవ్వాడు. ఆ దొంగ రాజుతో తారానాథుడి జవాబులు నమ్మదగినవి కాదని, అసలు సంగతి మరో విధంగా విచారించమని చెప్పి ఉంటాడు. అందుకే రాజు నిజం తెలుసుకోవడానికి సోమనాథుడికి ఆతిథ్యం ఇచ్చాడు. సోమనాథుడితో పాటు రాజు తారానాథుడిని కూడా ఎందుకు శిక్షించాడంటే ఇద్దరూ అన్యాయం కొనసాగించడానికి సమంగా పనిచేశారు. సోమనాథుడి నేరం సఫలం కావడానికి తారానాథుడు చేతనైనంత సాయం చేశాడు. అందుచేత అతను శిక్షార్హుడు అన్నాడు. రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమైపోయి తిరిగి చెట్టెక్కేశాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.